హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం మాడ్యులస్ ఫంక్షన్ గురించి నేర్చుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లాగ్ ఫంక్షన్. లాగరిథమ్స్ ఆల్రెడీ మనకు లోయర్ క్లాస్లో కొద్దిగా ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ డెఫినేషన్ వచ్చేసి ఇఫ్ log n base a is equal to log n base n is equal to x, then n is equal to a to the power of x. log అనేది RHSకి సెండ్ చేస్తే అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ లాగ్ ఫంక్షన్. సో ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ మనకు log 100 base 10 log 100 base 10 is equal to x అని కనపడితే, సో ఈ బేసిక్ డెఫినేషన్ యూజ్ చేసి 100 వీ కెన్ రైట్ 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే బేస్ 10 అవుతుందో ఇక్కడికి వస్తుంది 10 to the power of x అవుతుంది. సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of x. సో బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఖచ్చితంగా ఈక్వల్ అవుతాయి కాబట్టి దెన్ వీ కెన్ రైట్ x ఈజ్ ఈక్వల్ టు 2. లెట్ log 8 base 2 ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. సో డెఫినేషన్ ప్రకారం 8 ఇక్కడే ఉంటుంది. log base 2ని అవతలకు సెండ్ చేస్తే ఇది 2 to the power of x అవుతుంది. 2 cube 2 to the power of x. By equating powers we will get x is equal to 3. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని నేర్చుకుంటున్నాము అంటే డొమైన్, రేంజ్, గ్రాఫ్ కూడా మనకు ఐడియా ఉండి ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లెట్ లాగ్ ఫంక్షన్ని log x బేస్ a అనుకుందాం. సో డొమైన్ ఆల్రెడీ మనం డొమైన్స్ కనుక్కునేటప్పుడు లాగ్ ఏ బేస్ బి ఎక్కడైనా లాగ్ ఫంక్షన్ కనపడితే లాగ్ పక్కన ఉండే నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని నేర్చుకున్నాం. బేస్కి 2 కండిషన్స్ ఉంటాయి. సో బేస్ ఆల్సో ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 బట్ బేస్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1 అనే కండిషన్స్ని గుర్తుపెట్టుకొని డొమైన్ ప్రాబ్లమ్స్ చేసాం మనం. సో డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ చెప్తే డొమైన్, ఫైనల్గా వచ్చే వాల్యూస్ని చెప్తే ఎక్స్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చే వాల్యూస్ని ఏమంటాం, రేంజ్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ గురించి చెప్పాలి మనం. సో టోటల్ ఇది ఎప్పుడెప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్, సో ఎటువంటి వాల్యూస్కి డిఫైన్ అవుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఒక కండిషన్, ఏ గ్రేటర్ దాన్ 0 ఒక కండిషన్, అండ్ బేస్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1. సో టోటల్ డొమైన్ అన్నప్పుడు 3 కండిషన్స్ వస్తాయి మనకు. నెక్స్ట్ బేస్ గురించి చెప్పాల్సి ఉంటుంది, ఎక్స్ గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరికైనా డౌట్ వస్తుంది, ఎందుకు నాట్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి, 1 ఎందుకు కాకూడదు అన్నప్పుడు చిన్న ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి సపోజ్ లెట్ log 10 base 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఒక ఫంక్షన్ని, ఒక లాగ్ ఫంక్షన్ని ఎక్స్ అని తీసుకున్నాను నేను. సో అకార్డింగ్ టు ద డెఫినేషన్ 10 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఆర్హెచ్ఎస్కి సెండ్ చేస్తే ఇది 1 to the power of x అవుతుంది. సో 1 to the power of ఏ నెంబర్ ఉన్నా కూడా ఏమవుతుంది, 1. సో ఇట్ ఈస్ ఫాల్స్. 10 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఎప్పుడైనా సరే బేస్ 1 కాకూడదు. బేస్ 1 అయితే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ 2 నెంబర్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే లాగరిథమ్ ఫంక్షన్స్లో మనం వీ షుడ్ నాట్ టేక్ బేస్ యాజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉండొచ్చు, లాగ్ 1 వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుందని మనకు తెలుసు. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, బేస్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 1. రేంజ్, సో ఈ 3 కండిషన్స్ వచ్చేటట్టు చూసుకుంటే ఫైనల్గా వాల్యూస్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ వాల్యూ అయినా రావచ్చు. ఆర్ అంటే దట్ ఈస్ ఫ్రమ్ -∞ టు +∞. ఎక్స్ పాజిటివ్ వాల్యూ కావాలి, కానీ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత లాగరిథమ్ ఫంక్షన్స్కి ఎటువంటి వాల్యూస్ అయినా రావచ్చు. కాబట్టి డొమైన్ వచ్చేసి కండిషన్స్ ఉన్నాయి, రేంజ్ వచ్చేసి వీ క్యాన్ గెట్ ఎనీ రియల్ నెంబర్. మనకు 0 వస్తాయి, నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, పాజిటివ్ నెంబర్స్ వస్తాయి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం. First example, find the value of
లాగ్ 100 బేస్ 1000. సో దీని వాల్యూ కనుక్కోవాలి మనం. సపోజ్ దీన్ని ఎక్స్ అనుకుందాం. సో దీని వాల్యూ కనుక్కోవాలి. దట్ ఇంప్లైస్ సో 10 యొక్క పవర్స్ రాసుకుందాం. ఇదేమో 10 స్క్వేర్ అవుతుంది, ఇదేమో 10 క్యూబ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. లేదా దీనికంటే ముందు ఇఫ్ యూ వాంట్ 100 ఈజ్ ఈక్వల్ టు 1000 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఇది 10 స్క్వేర్, ఇది 10 క్యూబ్. సో 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పవర్స్ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ అని రాయొచ్చు. కాబట్టి పవర్స్ని ఇంటూ చేయొచ్చు. సో బేసెస్ ఆర్ ఈక్వల్. ఇఫ్ యూ ఈక్వేట్ ద పవర్స్ యూ విల్ గెట్ 3x ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్, we have to find out the value of సో దీని వాల్యూ కావాలి. దీని వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని ఎక్స్ అనుకుంటాం. 4. సో 10,000 ఈజ్ ఈక్వల్ టు 0.01 బేస్ని సెండ్ చేస్తే పవర్లోకి వెళ్తుంది. ఇది 10 టు ద పవర్ ఆఫ్ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4. ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, పాయింట్స్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 10 టు ద పవర్ ఆఫ్ -2 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. సో పవర్స్ని ఇంటూ చేస్తాం. -2x పవర్స్ని ఈక్వల్ చేసుకుంటే సో ఎక్స్ వాల్యూ వీఆర్ గోయింగ్ టు గెట్ -2. నెక్స్ట్ లాగ్ ఆఫ్ 0.0001 బేస్ కూడా డెసిమల్ పాయింట్స్. సో దీని వాల్యూ కనుక్కోవాలి. దీన్ని ఎక్స్ అనుకుందాం. 0.001 ఈజ్ ఈక్వల్ టు 0.01 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఇది 10 టు ద పవర్ ఆఫ్ -4. ఇది 10 టు ద పవర్ ఆఫ్ -2 హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. 10 టు ద పవర్ ఆఫ్ -4, 10 టు ద పవర్ ఆఫ్ -2x. సో పవర్స్ని ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ 2 అని వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం లాస్ట్గా. లాగ్ ఆఫ్ క్యూబ్ రూట్ 16 బేస్ 2. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఎక్స్ వాల్యూ. క్యూబ్ రూట్ అంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 అని అర్థం. సో 16 టు ద పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ని అవతల సెండ్ చేస్తే 2 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ కూడా 2 పవర్లోకి రాయడానికి ట్రై చేద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ 4 16 అంటే 2 టు ద పవర్ ఆఫ్ 4/3. సో పవర్స్ని ఈక్వల్ చేసుకుంటే వీ విల్ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4/3. సో మనకున్న బేసిక్ డెఫినేషన్ని యూజ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ లాగ్ ఫంక్షన్. ప్రాపర్టీస్ని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు డెఫినేషన్ తెలుసు, డొమైన్ తెలుసు, రేంజ్ తెలుసు. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగ్ ఫంక్షన్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి log1 బేస్ ఏదైనా పర్వాలేదు. log1 ఈజ్ ఆల్వేస్ 0. log a బేస్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండు సేమ్ అయితే ఖచ్చితంగా ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ log m బేస్ ఏ ప్లస్ log n బేస్ ఏ. బేసెస్ ఈక్వల్ ఉన్నప్పుడు ఒకటే లాగ్ రాసి ఇక్కడ అడిషన్ ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. సో అడిషన్లో లాగడం ఎప్పుడైనా సరే అడిషన్లో ఉంటే ఇక్కడ ఏమవుతుంది ప్రోడక్ట్ అవుతుంది. అదేవిధంగా సబ్ట్రాక్షన్ ఉంటే డివిజన్ అవుతుంది. ఒకటే లాగ్ రాయాలనుకుంటే m/n బేసెస్ ఏమున్నప్పుడు మాత్రమే ప్లస్ ఉంటే ఇంటూ చేస్తాం, మైనస్ ఉంటే డివైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ log m బేస్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకవేళ పవర్ ఉంటే లాగర్థంలో ఇక్కడ పవర్ ఉంటే ఆ పవర్ అనేది లాగ్కి ఫ్రంట్కి వచ్చేస్తుంది. వీ కెన్ రైట్ యాజ్ ఆల్ఫా log m బేస్ ఏ. ఒకవేళ పవర్ అనేది బేసిక్ ఉంటే 1/ఆల్ఫా. ఇక్కడ పవర్ ఉంటే జస్ట్ ఆల్ఫా ఇక్కడ ఫ్రంట్ రాసేస్తాం. ఒకవేళ బేస్కి పవర్ ఉంటే ఆ పవర్ని 1/n రాసుకున్న తర్వాత వీ కెన్ రైట్ log m బేస్ ఏ. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ
log m base a. సో విడివిడిగా న్యూమరేటర్ డినామినేటర్ రాయాల్సి వస్తే వీ కెన్ రైట్ ఫర్ న్యూ బేస్, ఏదైనా సరే ఒక న్యూ బేస్ తీసుకొని దీన్ని ఈ విధంగా రాయొచ్చు. లాగ్ ఎం బేస్ ఏని వీ కెన్ రైట్ లాగ్ ఎం బేస్ బి బై లాగ్ ఏ బేస్ బి. బి అనేది మనమే ఓన్గా తీసుకునే న్యూ బేస్. నెక్స్ట్ లాగ్ ఎం బేస్ ఏని ఒకవేళ 1/n రాసుకోవాలనుకుంటే ఈ రెండు ఇంటర్చేంజ్ చేయాల్సి ఉంటుంది. లాగ్ ఏ బేస్ ఎం. నెక్స్ట్ 9th ప్రాపర్టీ ఏ టు ద పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో ఈ ఫామ్లో ఎప్పుడైనా కనపడితే ఇక్కడ రెండు సేమ్ ఉన్నప్పుడు ఈ వాల్యూ మాత్రమే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాపర్టీ ఏ లాగ్ సిబి క్యాన్ బి రిటర్న్ యాజ్ ఏబిసి. ఆర్డర్లో ఉన్నాయి, దీన్ని ఇంకొక ఫామ్లో వీ కెన్ రైట్ సి లాగ్ బిఏ. గుర్తుపెట్టుకోవాలంటే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. బీసీఏ, ఏ నుంచి స్టార్ట్ అయితే ఏబిసి. ఒకవేళ సి నుంచి స్టార్ట్ చేస్తే ఏబిసి. ఏబిసి ఇటువైపు వెళ్తుంది. ఒకవేళ దీన్ని ఇంకొక ఫామ్లో చేంజ్ చేయాలనుకుంటే టాప్ టు బాటమ్ ఏబిసి అని రాయొచ్చు. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీస్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం ఇప్పుడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ log 3 plus 2 root 2 3 minus 2 root 2 is 1 minus 1 9 8. సో ఈ ప్రాబ్లమ్ని సో మనకు లాగర్థం గురించి కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి మనకు తెలిసిన ప్రాపర్టీస్ని యూజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒకటి ఏ ప్లస్ బి ఉంటే ఇంకోటి ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఏం చేద్దామంటే ఈ టర్మ్ని రేషనలైజేషన్ చేద్దాం. రేషనలైజేషన్ అంటే ఏ ప్లస్ బి లా ఉంది కాబట్టి న్యూమరేటర్ని ఏ మైనస్ బితో, డినామినేటర్ని ఏ మైనస్ బితో ఇంటూ చేస్తాం. బేస్ యాస్టీస్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద బెస్ట్. మనం చేసిన పని ఏమి రేషనలైజేషన్ చేస్తున్నాం. దీనివల్ల యూజ్ ఏమంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని వస్తుంది. సో 9 ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. 2ని స్క్వేర్ చేస్తే 4, రూట్ 2ని స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. 4 2 జా 8. టోటల్గా దిస్ నెంబర్ ఈజ్ 9. ఈ నెంబర్ని స్క్వేర్ చేస్తే 8 అని వస్తుంది. సో లాగ్ 1/3 minus 2 root 2 3 మైనస్ జస్ట్ రేషనలైజేషన్ చేస్తే మనం జరిగిన యూజ్ ఏమంటే ఈ రెండు సేమ్ టర్మ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు 1/ని హోల్ టు ద పవర్ ఆఫ్ -1 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ మనకు తెలిసిన ప్రాపర్టీ ఎప్పుడైనా సరే ఇక్కడ ఉండే టర్మ్కి పవర్ ఉంటే ఆ పవర్ని లాగ్కి ఫ్రంట్ రాయొచ్చు. బిఫోర్ లాగ్ రాయొచ్చు అనే ప్రాపర్టీ ఉంది కాబట్టి -1ని ఫ్రంట్ రాస్తాం. రేషనలైజేషన్ చేయడానికి కారణం ఏమంటే ఈ 2 టర్మ్స్ ఈక్వల్ తెప్పియడం కోసం రేషనలైజేషన్ చేసి ఉంటాం. సో ఇంకొక ప్రాపర్టీ ఏమి, సో ఈ 2 ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ లాగ్ ఏ బేస్ ఏబిసి, లాగ్ బి బేస్ ఏబిసి, లాగ్ సి ఏబిసి. ఇక్కడ మనం ఈ ప్రాపర్టీ వాడవచ్చు. లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి వీ క్యాన్ మల్టిప్లై. థర్డ్ టర్మ్ ఉంటే ఇంకొకటి, ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ కూడా ఈ ప్రాపర్టీని వాడవచ్చు. సేమ్ ఈ ప్రాపర్టీతో కంపేర్ చేసుకుంటే బేసెస్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం ఈ 3 నెంబర్స్ని ఇంటూ చేయొచ్చు. ఏ ఇంటూ బి ఇంటూ సి. మళ్ళీ ఈ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి వీ విల్ గెట్ ద ఆన్సర్ యాజ్ 1. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో 3 టర్మ్స్ ఇచ్చారు. ఈ 3 టర్మ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ కనుక్కోవాలి మనం. జాగ్రత్తగా ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేస్ ఏ ఉంది, ఇక్కడ బేస్ ఏ ఉంది, ఇక్కడ 1 అని ఉంది. సో 1ని కూడా మనం
ఇక్కడ ఆల్రెడీ 2 లాగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. 1 అనే నంబర్ని లాగ్ ఫంక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. లాగ్ ఏ బేస్ ఏ, లాగ్ బి బేస్ బి. సో సేమ్ ఉంటే 1 రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 1 బదులు బేస్ ఏ కాబట్టి బేస్ ఏ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏముండాలి ఏ. సో జస్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1 ఐఎమ్ రైటింగ్ లాగ్ ఏ బేస్ ఏ. సో అదేవిధంగా ఇక్కడ కూడా 1 బదులు బేస్ బి ఉంది కాబట్టి వీ కెన్ రైట్ యాజ్ లాగ్ బి బేస్ బి. ఇక్కడ కూడా లాగ్ సి బేస్ సి అని రాసినా కూడా వాల్యూ ఏం చేంజ్ కాదు మనకు, జస్ట్ ఇంకొక ఫామ్లో రాస్తున్నాం. ఇప్పుడు మనకు తెలిసిన ప్రాపర్టీ బేసెస్ ఈక్వల్ కాబట్టి ఒకటే లాగ్ రాసి వీ కెన్ మల్టిప్లై దీస్ 3 numbers ఏ బీసీ విత్ బేస్ ఏ. 1 బై ఏబిసి బేస్ బి 1 బై లాగ్ ఆఫ్ ఏబిసి విత్ బేస్ సి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 బై లాగ్ని న్యూమరేటర్కి సెండ్ చేద్దాం, రెసిప్రోకల్ రాద్దాం. సో ఎప్పుడైనా సరే లాగ్ ఫంక్షన్ని 1 బై అని రాసుకోవాలన్నా 1 బై అనే లాగ్ ఫంక్షన్ని నార్మల్ లాగ్లోకి రాసుకోవాలన్నా ఈ 2 ఇంటర్చేంజ్ చేయాలి అనే ప్రాపర్టీ ఉంది మనకు. సో ఏ బేస్ ఏబిసి అని రాయొచ్చు, బి ఏబిసి, లాగ్ సి ఏబిసి. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి వీ కెన్ అడిషన్లో మల్టిప్లై చేయొచ్చు. వీ కెన్ మల్టిప్లై దీస్ 3 numbers ఏ బిసి, బేస్ ఏబిసి ఉంది. సో బేస్ ఈ 2 numbers ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు 1 వస్తుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, దీని వాల్యూ కనుక్కోవాలి. 125 to the power of log 100 బేస్ 0.2. 125ని 5 cube అని రాయొచ్చు, 0.2ని 1/5 అని రాయొచ్చు. 0.2ని పైన ఒక 10తో కింద ఒక 10తో ఇంటూ చేస్తే, లేదా 0.2ని 0.10 అని రాసుకుంటే క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1/5 వస్తుంది. కాబట్టి 0.2 ప్లేస్లో 1/5 అని రాయొచ్చు. సో ఇది పవరే 5 cube, 3 అనేది పవరే, ఇది అనేది పవరే. ఏ టు ద పవర్ ఆఫ్ ఎం హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ని ఏ టు ద పవర్ ఆఫ్ ఎంఎన్ అని రాయొచ్చు మనం. సో 5 ఈ 3 పవర్స్ని ఇంటూ చేయొచ్చు. 3 ఇంటూ లాగ్ 100 కావాలంటే 1/5ని మనం 5 ఇన్వర్స్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఈ 3 అనే దాన్ని ఈ నెంబర్కి పవర్గా రాయొచ్చు. సో వీ క్యాన్ సెండ్ 3 టు ద పవర్ ఆఫ్ 100. సో 100 cube 5 ఇన్వర్స్. తర్వాత ఎప్పుడైనా సరే బేస్కి పవర్ ఉంటే అది మనం 1 అని రాయాల్సి ఉంటుంది. లాగ్ ఎం బేస్ ఏ టు ద పవర్ ఆఫ్ ఆల్ఫా అని ఉంటే దీన్ని 1/α ఇంటూ లాగ్ ఎం బేస్ ఏ అని రాయొచ్చు అనే ప్రాపర్టీ ఉంది కాబట్టి ఈ -1ని రాస్తాం. లాగ్ 100 cube 5. సో మళ్ళీ ఇది ఏమవుతుంది -1 అవుతుంది. సో ఈ -1ని న్యూమరేటర్కి సెండ్ చేస్తాం. -1ని ఇక్కడికి మళ్ళీ పవర్కి సెండ్ చేయొచ్చు కాబట్టి 5 లాగ్ 100 -1 ఇంటూ 3 ఏమవుతుంది -3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాపర్టీ ఉంది, లాగ్ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ వచ్చేసి ఎక్స్ అవుతుంది. ప్రాపర్టీ ఇక్కడ 2 సేమ్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే ఉందో అది మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో ఇదంతా డిలీట్ అయిపోయి జస్ట్ ఈ నెంబర్ మాత్రమే వస్తుంది మనకు. 100 to the power of -3, 100 square 10 square whole to the power of -3, 10 to the power of -6. So A is the correct answer. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ని అబ్జర్వ్ చేస్తే సో 3 parts ఇచ్చారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఈ 3 parts ఈక్వల్ మ్యూచువల్గా. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ టు ద పవర్ ఆఫ్ ఏ, బి టు ద పవర్ ఆఫ్ బి, సి టు ద పవర్ ఆఫ్ సి వాల్యూ కనుక్కోవాలి. సో ఇటు ఎప్పుడైనా సరే 3 parts ఈక్వల్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ 3 parts ఈక్వల్ కాబట్టి సంథింగ్ ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అనుకుందాం. సంథింగ్ ఆర్ సే మనమే సొంతంగా ఈ 3 ఈక్వల్ కాబట్టి ఆ ఈక్వల్ అనే నెంబర్ ఆర్ అనుకుందాం. ఇప్పుడు విడివిడిగా రాస్తే నవ్ ఒకవేళ ఈ 2 కంపేర్ చేసుకుంటే లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ బి మైనస్ సి అవుతుంది. ఈ 2 కంపేర్ చేసుకున్న తర్వాత డినామినేటర్ని అక్కడికి సెండ్ చేస్తే ఆర్ పక్కకు వస్తుంది. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేద్దాం. మనకి ఇక్కడ ఏ ఉంది కానీ ఏం కావాలి, ఏ టు ద పవర్ ఆఫ్ ఏ కావాలి.
సో ఏ పైన పవర్ ఏ కావాలి అంటే ఇక్కడ ఏ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఏ అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రాబ్లం మనం ఏం చేద్దామంటే మల్టిప్లయింగ్ ఏ ఆన్ బోత్ సైడ్స్. మా టార్గెట్ వచ్చేసి ఏదో ఒక విధంగా a⁴ తెప్పియాలి. సో ఏ లాగ్ ఏ బేస్ 10 బోత్ సైడ్స్ విత్ ఏతో ఇంటూ చేస్తాం మనం. సో ఇక్కడ ఏతో ఇక్కడ ఏతో. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏని పవర్గా సెండ్ చేయొచ్చు. వీ కెన్ రైట్ లాగ్ a⁴ బేస్ 10 ఆర్ ఇంటూ ఏని బ్రాకెట్ లోపలికి సెండ్ చేస్తే ఏబి మైనస్ ఏసీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అదేవిధంగా ఈ 2ని కంపేర్ చేసుకున్నాం అనుకోండి, లాగ్ బి బేస్ 10 ఈజ్ ఈక్వల్ డినామినేటర్ ఆర్ పక్కకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ b⁴ కావాలి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లైడ్ b ఆన్ బోత్ సైడ్స్. bతో ఇంటూ చేద్దాం. bని పవర్లోకి సెండ్ చేస్తే ఆర్ బీసీ మైనస్ బిఏ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. సో థర్డ్ని కంపేర్ చేసుకుంటే ఆర్ ఇంటూ ఏ మైనస్ బి అని వస్తుంది. ఈసారి మల్టిప్లయింగ్ సి ఆన్ both sides. We will get log c⁴ base 10 r into ca minus cb. Let it be equation 3. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ చేద్దాం. ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ చేస్తే log a base 10 log b⁴ base 10 log c⁴ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఒకటేసారి ఈ 3 యాడ్ చేసేటప్పుడు ఆర్ కామన్ తీసేస్తే ఈ 3 యాడ్ చేయొచ్చు. ఏబి ప్లస్ ఏబి మైనస్ ఏబి ప్లస్ బీసీ మైనస్ బీసీ ప్లస్ సిఏ టోటల్ క్యాన్సిల్ అయిపోతే 0. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి వీ క్యాన్ మల్టిప్లై దీస్ 3 numbers. సో వీ క్యాన్ రైట్ ఓన్లీ 1 log విత్ బేస్ 10 a⁴ b⁴ c⁴ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మాత్రమే కావాలి మనకు. a⁴ b⁴ c⁴ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బేస్ 10ని RHS సెండ్ చేస్తే ఇట్ విల్ బికమ్ 10⁻0. సో దట్ ఇంప్లైస్ వాల్యూ ఆఫ్ a⁴ b⁴ c⁴ ఈజ్ 1. సో విచ్ ఆప్షన్? సి ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇఫ్ x, y, z ఆర్ డిఫరెంట్ and log x whole square by log y into log z, log y whole square by log x into log z whole square by log x into log y is equal to 3. అంటే ఈ టోటల్ దీని వాల్యూ 3 అని ఇచ్చేసారు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ x ఇంటూ y ఇంటూ z. x, y, z వాల్యూస్ కనుక్కోవాలి. అంటే x ఇంటూ y ఇంటూ z వాల్యూస్ కనుక్కోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డినామినేటర్స్ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మనం ఎల్సిఎం డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలనుకుంటే ఇక్కడ మిస్ అయిన టర్మ్ ఏమి? లాగ్ ఎక్స్. సో న్యూమరేటర్ని లాగ్ ఎక్స్తో డినామినేటర్ని లాగ్ ఎక్స్తో ఇంటూ చేద్దాం. ఇక్కడ మిస్ అయింది ఏమి? లాగ్ వై. సో న్యూమరేటర్ని లాగ్ వై, డినామినేటర్ని లాగ్ వై. ఇక్కడ న్యూమరేటర్ని లాగ్ జెడ్, డినామినేటర్ని లాగ్ జెడ్తో ఇంటూ చేస్తే అప్పుడు డినామినేటర్లు అన్నిట్లో ఏముంటుంది? లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్. ఈ ఐడియా వచ్చిండాలి మీకు. సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను. సో లాగ్ ఎక్స్తో ఇంటూ చేస్తున్నాను. ఆల్రెడీ స్క్వేర్ అని ఉంది, ఏమవుతుంది? క్యూబ్. సో లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్. ఇక్కడ లాగ్ వైతో ఇంటూ చేస్తే ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి క్యూబ్ అవుతుంది. డినామినేటర్లో లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్. సో లాగ్ జెడ్ హోల్ క్యూబ్, లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 3 అని వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఒకటేసారి ఎల్సిఎం డినామినేటర్లో ఒకటే లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్ అని రాసేస్తే we can add the numerators. డినామినేటర్లో ఏముంటుంది? లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్. ఒకటేసారి 3తో ఇంటూ చేసేస్తే 3 ఇంటూ లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జెడ్. సో ఈ ప్యాటర్న్ని, ఈ మోడల్ చూస్తేనే మనకు ఒక ఫార్ములా గుర్తు రావాలి. ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అనే ఫార్ములా ఉంది మనకు. ఈ ఫార్ములా ఉంది. అంటే ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc. లేదా ఇఫ్ ఒకవేళ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అయితే
దెన్ ఖచ్చితంగా ఇప్పుడు ఏం కావాలి, a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 కావాలి. సేమ్ ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వీ హ్యావ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అని ఉంది. సో ఇది సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ఫోర్ ఖచ్చితంగా log x log y log z యాడ్ చేస్తే 0 రావాల్సిందే. కాబట్టి ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ఏబీసీ అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ 3abc. కాబట్టి ఫార్ములా ఏమి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, బేస్ ఏమి ఇవ్వకుంటే మీన్స్ వీ హ్యావ్ టు టేక్ దట్ వన్ యాజ్ 10 మీన్స్ log x బేస్ 10 అని అర్థం. అంటే ఏమి ఇవ్వకుంటే 10 అని రాసుకుంటాం. ఇప్పుడు బేసెస్ 10కి ఈక్వల్ కాబట్టి వీ కెన్ రైట్ ఓన్లీ 1 log. సో ఇంటూ చేస్తాం, x ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3, x ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ 1. సో ఇది ఆన్సర్. ఆప్షన్స్ తప్పు రాసినట్టున్నాను నేను. సారీ, ఇక్కడ 3 కాదు, నేను చేసిన మిస్టేక్ వచ్చేసి 0. a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ 10 to the power of 0 వచ్చేసి ఏమవుతుంది, 1 అవుతుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో log 2 base 20 వాల్యూ ఏ అని ఇచ్చారు, log 5 base 20 వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ బి. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్, దాన్ని కన్వర్ట్ చేద్దాం. ఏదైతే మనం ఫైండ్ చేయాలో log 8 base 20ని ఏ టర్మ్స్, ఆన్సర్లో ఏబీ టర్మ్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని log 2 క్యూబ్ అనుకుందాం. సో పవర్ ఫ్రంట్కి సెండ్ చేస్తే log 2 base 20 అంటే దీని వాల్యూ కనుక్కున్నా ఒకటే, దీని వాల్యూ కనుక్కున్నా ఒకటే, రెండు సేమ్ కాబట్టి లాస్ట్లో ఇది వచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఇచ్చిన గివెన్ లాగరిథమిక్ ఫంక్షన్స్ తీసుకుందాం. గివెన్ log 2 base 20 ఈజ్ ఈక్వల్ టు ఏ, ఈక్వేషన్ 1. log 5 base 20 ఈజ్ ఈక్వల్ టు బి, ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 + 2 చేద్దాం. 1 + 2 చేస్తే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు log 2 base 20 ప్లస్ log 5 base 20. బేసెస్ ఈక్వల్ కాబట్టి ఈ 2ని ఇంటూ చేయొచ్చు మనం, log ఆఫ్ 2 × 5. సో log 10 base 20. సో ఏబి. కానీ ఇక్కడ మనకి ఏం రావాలి, 10, ఇది 10 8 base 20. ఇక్కడ 10 బదులు ఏం రావాలి, 8 రావాలంటే మనకు టోటల్గా దీన్ని ఏబీలో కన్వర్ట్ చేయాలి. ఆప్షన్స్ని బేస్ చేసుకొని చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఏ ప్లస్ బి ఉంది, ఏ ప్లస్ బికి +1 -1 యాడ్ చేయడం జరిగింది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం మనం. 1 - a ప్లస్ బి, 1 - log ఆఫ్ 10 20. ఇప్పుడు 1 - a - b అవుతుంది. ఇక్కడ బేస్ 20 అని ఉంది కాబట్టి 1ని కూడా బేస్ 20 వచ్చేటట్టు రాసుకుందాం. సో 1ని log 20 base 20 అని రాసుకున్నా కూడా వాల్యూ ఏం చేంజ్ కాదు. నెక్స్ట్ 1 - a - b ఈజ్ ఈక్వల్ టు, బేసెస్ ఈక్వల్ కాబట్టి సబ్ట్రాక్షన్ని డివిజన్గా రాయొచ్చు మనం. log 20/10 base 20 log 2 base 20. కానీ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో log 2 base 20 సరిపోయింది, కానీ ఫ్రంట్ ఏమి ఉండాలి, 3 ఉండాలి కాబట్టి మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ విత్ 3తో ఇంటూ చేద్దాం. అప్పుడు ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్, ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఈ విధంగా చేస్తే 3 మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. log 8 base 20, log 8 base 20ని ఏబీలోకి టర్మ్స్లో చెప్పండి అంటే ఆన్సర్ ఏమొచ్చింది మనకు, 3 × 1 - a - b. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్. సో ఇఫ్ log 16/12 ఈజ్ ఈక్వల్ టు a, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ log 27 base 6 ఇన్ టర్మ్స్ ఆఫ్ a. లాస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏబీ టర్మ్స్లో కన్వర్ట్ చేసాం, ఇప్పుడు ఏ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి, ఏ టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని కన్వర్ట్ చేయాలి, log 27 base 6ని ఏ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి. దీన్ని ఇంకొక ఫామ్లోకి రాయడానికి ట్రై చేద్దాం. 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు. సో పవర్ని ఫ్రంట్ సెండ్ చేస్తే log 3 base 6
దీని 3/, ఇది 1/, అని రాసుకుంటే 3 6ని 6 బేస్గా ఉండేదాన్ని 3ని బేస్గా వచ్చేటట్టు రాయొచ్చు. నెక్స్ట్ 6ని 2 × 3 అని రాసుకుంటే వీ కెన్ రైట్ సపరేట్లీ మల్టిప్లికేషన్ ప్లస్ అవుతుంది. log 2 బేస్ 3 ప్లస్ log 3 బేస్ 3. దీని వాల్యూ 1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3/log 2 బేస్ 3 ప్లస్ 1. సో ఈ రెండు ఒకటే. సో దీన్ని ఏ టర్మ్స్లో కన్వర్ట్ చేసినా ఒకటే, దీన్ని ఏ టర్మ్స్లో కన్వర్ట్ చేసినా ఒకటే. సో మన ఫోకస్ దీని మీద పెడదాం. సో ఇచ్చిన ఈక్వేషన్ గివెన్, ఇక్కడ ఇంతకుముందు 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, ఇక్కడ 1 ఈక్వేషన్ మాత్రమే ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 16ని 2⁴ అని రాయొచ్చు. 4 log 2 బేస్ 12 ఈజ్ ఈక్వల్ టు a. దీన్ని డినామినేటర్లకు సెండ్ చేస్తే అప్పుడు బేస్ 2 అవుతుంది. log 12 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. సో 12ని 4 × 3 రాసుకుంటే అగైన్ వీ క్యాన్ స్ప్లిట్ దిస్ వన్ యాజ్ log 4 బేస్ 2 ప్లస్ log 3 బేస్ 2. 4ని 2² అని రాసుకుంటే ఈ స్క్వైర్ అనేది ఫ్రంట్కి వెళ్తుంది. log 2 బేస్ 2. అప్పుడు log 2 బేస్ 2 వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో ఫైనల్గా 4/2 ప్లస్ log 3 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు a వచ్చింది. సో మన టార్గెట్ log 3 బేస్ 2 కాదు, మనకు కనుక్కోవాల్సింది log 2 బేస్ 3. బేస్ ఏముండాలి? 3 ఉండాలి. కానీ ఇక్కడ బేస్ ఏముంది? 2 అని ఉంది. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింగిల్ టర్మ్ వచ్చేటట్టు రాసుకుందాం. సో ఏని డినామినేటర్కి సెండ్ చేసి డినామినేటర్ని RHS సెండ్ చేద్దాం. 2 ఈజ్ ఈక్వల్ టు log 3 బేస్ 2. 4 - 2a/a ఈజ్ ఈక్వల్ టు log 3 బేస్ 2. ఒకవేళ దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి అనుకుంటే log 3 బేస్ 2, ఈ రెండు ఇంటర్చేంజ్ చేస్తున్నాను అంటే ఈ రెండు 1/, అని రాసుకోవాలి. ఇది ఇంటర్చేంజ్ చేస్తాం. a/4 - 2a. దీన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు log 3 బేస్ 2 వాల్యూ ఎంత? a/1 - 2a అని వచ్చింది. ఇప్పుడు మనం ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నామో మనం ఈ టర్మ్ని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నౌ ఈ టర్మ్ని ఏ టర్మ్స్లో కన్వర్ట్ చేయాలి? 3/, దీని వాల్యూ ఏమొచ్చింది మనకు? a/4 - 2a వచ్చింది. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏదో ఒక ఆప్షన్ వస్తుంది మనకు. 3 ఇంకా 4 - 2a ఎల్సిఎం చేసిన తర్వాత న్యూమరేటర్లోకి సెండ్ చేస్తాం. a + 4 - 2a పైన 3 × 4 - 2a/, ఈ రెండింటిని యాడ్ చేస్తే 4 - a అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 3 × 4 - 2a/4 - a. ఆప్షన్ B ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రాఫ్ ఆఫ్ లాగ్ ఫంక్షన్. లాగ్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫంక్షన్ లాగ్ ఫంక్షన్ తీసుకుందాం. log x బేస్ a. మాకు డొమైన్ తెలుసు, x ఈజ్ గ్రేటర్ దాన్ 0 అని తెలుసు. బేస్కి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి గ్రేటర్ దాన్ 0 కావాలి అండ్ బేస్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1 కావాలి. ఇప్పుడు గ్రాఫ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. 1 కంటే బేస్ కేస్ 1 లెట్ బేస్ a ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ గ్రేటర్ దాన్ 1 అనే కేసు చూద్దాం. కేస్ 2లో 0 to 1 బిట్వీన్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దేర్ ఆర్ 2 గ్రాఫ్స్. ఒకటి ఇంక్రీజింగ్ గ్రాఫ్ ఉంటుంది, ఒకటి డిక్రీజింగ్ గ్రాఫ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1లో బేస్ ఒకవేళ 1 కంటే గ్రేటర్ ఉన్నప్పుడు గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేద్దాం ఫస్ట్ మనం. సో ఫస్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు log x బేస్ a అనే గ్రాఫ్ని డ్రా చేయబోతున్నాం. ఇక్కడ a షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అన్నారు కాబట్టి లెట్ మనకు ఒక వాల్యూ తీసుకుందాం. ఆ వాల్యూ 1 కంటే గ్రేటర్ నెంబరే తీసుకుందాం. లెట్ us టేక్ యాజ్ 2. ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేస్తాం. గ్రాఫ్ డ్రా చేయాలంటే అట్లీస్ట్ 3-4 పాయింట్స్ కావాలి. ఎక్స్ వాల్యూస్ కావాలి, వై వాల్యూస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎక్స్ వాల్యూస్ అనుకుందాం, వై వాల్యూస్ అనుకుందాం. సో log x బేస్ ఏ, బేస్ని 2 అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు log x బేస్ 2 అని రాయొచ్చు. ఏ వాల్యూని 2 అనుకుంటున్నాం. సపోజ్
ఇఫ్ ఎక్స్ ఈజ్ 1, ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ log 1 వాల్యూ ఎంత 0. సపోజ్ ఎక్స్ వాల్యూ 2 అయితే ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు ఏమొస్తుంది log 2 బేస్ 2 వాల్యూ ఎంత 1. ఒకవేళ 3 వద్దు 4 తీసుకుందాం, 2 స్క్వేర్ అని రాయొచ్చు. సో ఎక్స్ ప్లేస్లో 4 రాస్తాం, 4 అంటే 2 స్క్వేర్. సో ఎక్స్ ప్లేస్లో 4 అంటే 2 స్క్వేర్ అని రాస్తున్నాను. ఈ 2 అనేది ఫ్రంట్కి వచ్చేస్తే log 2 బేస్ 2 వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. ఒకవేళ 8 తీసుకున్నాం అనుకోండి, 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. సో దీని వాల్యూ ఏమవుతుంది 3 ఫ్రంట్కి వచ్చేస్తే log 2 బేస్ 2 3. ఇప్పుడు నంబర్ లైన్లో 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు వై వాల్యూ ఎంత 0. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. సో మార్క్ చేస్తున్నాను నేను. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు వై వాల్యూ ఎంత 1. ఎక్స్ వాల్యూ 4 అయినప్పుడు వై వాల్యూ ఎంత 2. ఇక్కడ మార్క్ చేస్తాం. ఎక్స్ వాల్యూ 8 అయినప్పుడు వై వాల్యూ ఎంత 3. సో ఇట్లా వెళ్తుంది గ్రాఫ్ ఇట్లా వెళ్తుంది. ఒకవేళ దీని డిక్రీజింగ్ నెంబర్స్ కావాలి అన్నప్పుడు ఎక్స్ వై ఒకవేళ 1/2 అనుకుందాం. ఎక్స్ వాల్యూ ఇక్కడ 1/2 0కి 1కి మధ్యలో 1/2 ఉంటుంది కాబట్టి ఒకవేళ 1/2కి ఏమవుతుందో చూద్దాం. ఎక్స్ వాల్యూ 1/2, దీని వై వాల్యూ ఏమవుతుంది, దీని 2 ఇన్వర్స్ అని రాయొచ్చు, -1 అని వస్తుంది. సో -1/2 అయినప్పుడు వై వాల్యూ ఏమవుతుంది -1 అవుతుంది. ఒకవేళ 1/4 తీసుకున్నాం అనుకోండి ఎక్స్ వాల్యూని, 1/4 బేస్ 2, 4ని 2 స్క్వేర్ అనుకుంటే ఈ 2 to the power of -2 అని వస్తుంది, వాల్యూ -2 అని వస్తుంది. సో ఎక్స్ వాల్యూ 1/4 ఇక్కడ ఉంటుంది చూడండి. ఎక్స్ వాల్యూ 1/4 అయినప్పుడు వై వాల్యూ ఏమవుతుంది -2. సో ఈ విధంగా గ్రాఫ్ ఇట్లా వస్తుంది. సో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఇంక్రీజ్ వాల్యూస్ ఖచ్చితంగా 8 తర్వాత 16 తీసుకుంటే 4 వస్తుంది, తర్వాత 32 తీసుకుంటే 5 వస్తుంది. ఈ గ్రాఫ్ అనేది కంటిన్యూస్గా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈ గ్రాఫ్ షేప్ని ఏమంటాం ఇంక్రీజింగ్ ఫంక్షన్. వెన్ బేస్ ఈజ్ గ్రేటర్ దాన్ 1, దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. కేస్ 2 let 0 is less than a is less than 1. గ్రేటర్ దాన్ 1 లెస్ దాన్ 1 అంటే మనకు నెగిటివ్ నెంబర్స్ కూడా వస్తాయి, కానీ బేస్ ఎప్పుడు నెగిటివ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ అనేది 0 గ్రేటర్ దాన్ 0 కావాలి కాబట్టి మనం ఫస్ట్ క్లాస్లో గ్రేటర్ దాన్ 1 అనుకున్నాం. మిగిలిన కేసు ఏమి 0 to 1 మాత్రమే మిగులుతుంది. సో 1 మాత్రం కాదు, బేస్ ఎప్పుడు 1 కాదు కాబట్టి ఈక్వల్ టు తీసుకోం మనం. సో కేస్ 2లో లెట్ 0 ఈజ్ లెస్ దాన్ ఏ ఈజ్ లెస్ దాన్ 1, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు, లేదంటే లెట్ ఏని 0కి 1కి మధ్యలో ఒక నెంబర్ తీసుకోవాలి. ఆ నెంబర్ని 1/2 అనుకుందాం, బేస్ని 1/2 అనుకుందాం. 1/2 అనేది 1 కంటే తక్కువ నెంబర్. లెట్ అప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, బేస్ 1/2 అనుకున్నాం. దీన్ని కొద్దిగా సింప్లిఫై చేస్తే ఈ మైనస్ అనేది ఫ్రంట్కి వస్తుంది. సో ఇది మనం గ్రాఫ్ డ్రా చేయాల్సింది. లాగ్ ఎక్స్ మైనస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 2కి గ్రాఫ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఒకవేళ ఎక్స్ వాల్యూ 1 అయితే వై వాల్యూ 0 అవుతుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ 2 అయితే లాగ్ 2 బేస్ 2 వై వాల్యూ ఏమవుతుంది -1 అవుతుంది. ఎక్స్ వాల్యూ 4 అయితే -2 వస్తుంది, 2కి ఫ్రంట్ వచ్చేస్తుంది. 8 అయితే 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు, -3. ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు వై వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు వై వాల్యూ ఏమవుతుంది -1. ఎక్స్ వాల్యూ 4 అయినప్పుడు -2. ఎక్స్ వాల్యూ 8 అయినప్పుడు -3. ఇట్లా వెళ్తుంది గ్రాఫ్. ఇప్పుడు ఇట్లా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది.
ఇప్పుడు ఒకవేళ 1/2 అనుకోండి, ఎక్స్ వాల్యూ 1/2 తీసుకుంటే 2 ఇన్వర్స్ అని రాయొచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఆన్సర్ 1 వస్తుంది. ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. -1/2కి 1, నెక్స్ట్ 1/4కి 2. సో ఇట్లా వస్తుంది గ్రాఫ్. సో ఇది డిక్రీజింగ్ గ్రాఫ్. టూ కేసెస్. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు ఇంక్రీజింగ్ వస్తుంది, 0 ఈజ్ లెస్ దాన్ ఏ ఈజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు డిక్రీజింగ్ గ్రాఫ్ వస్తుంది. కాబట్టి 2 టైప్ ఆఫ్ గ్రాఫ్స్. నెక్స్ట్ క్లాస్లో లాగర్థంకి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్, సాల్వింగ్ లాగర్థం ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. లాగర్థం ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం చూస్తాం. లాగర్థం ఇన్ఈక్వేషన్స్ని కూడా సాల్వ్ చేస్తాం. మన డొమైన్ చెప్పేటప్పుడు ఒక 2 ప్రాబ్లమ్స్లో ఈ విధంగా చెప్పాను నేను. లాగ్ ఎక్స్ బేస్ ఏ లేదా లాగ్ ఎక్స్ బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు వై అని ఉంటే, లేదా లెస్ దాన్ వై అని ఉంటే, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5⁻y అని రాయొచ్చు. ఇది 1 కేస్. బేస్ ఎప్పుడైనా సరే గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ చేంజ్ ద సైన్ అని చెప్పాను. ఒకవేళ బేస్ అనేది 1 కంటే తక్కువ, 1 కంటే లెస్సర్ ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా సింబల్ని ఏం చేయమని చెప్పాను, చేంజ్ చేయమని చెప్పాను. ఇప్పుడు 1/2 అవుతుంది, కానీ లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. అది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఎందుకు బేస్ 1 కంటే గ్రేటర్ ఉన్నప్పుడు సింబల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు బేస్ 0 to 1 మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా సింబల్ని చేంజ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం.